ఉపాధ్యాయ మిత్రులకు ఇన్ స్కూల్ యాక్టివిటీస్ ఛానల్కు స్వాగతం. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి పాఠశాల విరాళాల వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మన పాఠశాలకు కావాల్సినటువంటి వివిధ రకాల ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా వెబ్సైట్లో డొనేషన్ కార్నర్లో అప్లోడ్ చేయవచ్చు. ఈ వివరాలు అప్లోడ్ చేయడానికి మీ మొబైల్లో స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లాగిన్ చేయండి. హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజీలో 4 ట్యాబ్స్ కనిపిస్తాయి. చివరి ట్యాబ్ డొనేషన్ కార్నర్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఫామ్స్ మరియు రిపోర్ట్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ యాడింగ్ ఫామ్ ద్వారా మన పాఠశాలకు కావాల్సిన అవసరాలు అప్లోడ్ చేయవచ్చు. సబ్మిట్ రిసీవ్డ్ డొనేషన్స్ ద్వారా మన పాఠశాలకు అందిన విరాళాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. యాడెడ్ స్కూల్ రిక్వైర్మెంట్స్ రిపోర్ట్స్లో మనం యాడ్ చేసిన వివరాలు చెక్ చేసుకోవచ్చు. సబ్మిట్ రిసీవింగ్ డొనేషన్స్ రిపోర్ట్స్లో మనం అప్లోడ్ చేసిన పాఠశాల విరాళాల వివరాలు చూడవచ్చు. స్కూల్ రిక్వైర్మెంట్స్ యాడ్ చేయడానికి స్కూల్ రిక్వైర్మెంట్ యాడింగ్ ఫామ్ ట్యాప్ చేయండి. స్కూల్ రిక్వైర్మెంట్ యాడింగ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన స్కూల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, స్కూల్ నేమ్ కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రిక్వైర్మెంట్ కేటగిరీ, రిక్వైర్మెంట్ నేమ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ కేటగిరీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ లిస్ట్ ఓపెన్ అవుతుంది. లిస్ట్ గమనించినట్లయితే బిల్డింగ్, గ్రీనరీ, క్లాస్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్, డ్రింకింగ్ వాటర్, ఐసిటి ల్యాబ్, కిచెన్ షెడ్, స్కూల్ బిల్డింగ్ నీడ్స్, సైన్స్ ల్యాబొరేటరీ, స్వచ్ఛ విద్యాలయ, టాయిలెట్స్, ఫర్నిచర్, హాస్టల్ ఫెసిలిటీ, లైబ్రరీ, స్కూల్ ఎలక్ట్రిసిటీ, వైట్ వాష్ అండ్ పెయింటింగ్ మొదలైనటువంటి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు డొనేషన్స్ లాగా అప్లై చేయవచ్చు. డ్రింకింగ్ వాటర్ సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు అవసరమైనటువంటి రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను డ్రింకింగ్ వాటర్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. రిక్వైర్మెంట్ నేమ్ ట్యాప్ చేయండి. లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లిస్ట్ గమనించినట్లయితే బోరింగ్, హ్యాండ్ పంప్, డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సంప్ విత్ పంప్ సెట్, ఓవర్ హెడ్ ట్యాంక్ విత్ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, వాటర్ ప్యూరిఫైయర్ అని ఉన్నాయి. మీకు కావాల్సినటువంటి అంశాన్ని సెలెక్ట్ చేయండి. నేను వాటర్ ప్యూరిఫైయర్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇవ్వవలసి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసినటువంటి యూనిట్స్ ఎన్ని కావాలనేది ఇక్కడ మనం నెంబర్ ఇవ్వాలి. నేను 1 ఇచ్చాను. సబ్మిట్ చేయండి. మనం ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో సబ్మిట్ అవుతుంది. ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అని కూడా మనకు చూపిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క రిక్వైర్మెంట్ను సెలెక్ట్ చేస్తూ సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ స్కూల్ ఎలక్ట్రిసిటీ సెలెక్ట్ చేయడం జరిగింది. రిక్వైర్మెంట్ నేమ్ ట్యాప్ చేయండి. ఈ రిక్వైర్మెంట్ నేమ్ గమనించినట్లయితే 15 kilowatt solar PV rooftop on grid in kgBVs, electricity, water connection of 3-phase power supply, electrification for 2 ACRs, solar panel for electricity అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కావాల్సినటువంటి అంశాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ రూమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత రిక్వైర్మెంట్ నేమ్ ట్యాప్ చేయండి. ఇక్కడ డ్యూయల్ డెస్క్ 3-seater, ఎలిమెంటరీ అడిషనల్ క్లాస్ రూమ్, నెక్స్ట్ సెకండరీ అడిషనల్ క్లాస్ రూమ్ అని కనిపిస్తున్నాయి. డ్యూయల్ డెస్క్ సెలెక్ట్ చేసుకోండి. మనకు క్లాస్ రూమ్లో పిల్లలు కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్ యూస్ఫుల్గా ఉంటుంది.
ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇవ్వవలసి ఉంటుంది. మీ పాఠశాలలోని ఎన్రోల్మెంట్ ఆధారంగా మీకు అవసరమైనటువంటి డ్యూయల్ డెస్క్ నెంబరు ఇక్కడ ఇవ్వండి. న్యూ రిక్వైర్మెంట్ కేటగిరీ యాడ్ చేయడానికి యాడ్ రో బటన్ ట్యాప్ చేయండి. కొత్తగా ఒక రో వస్తుంది. నెక్స్ట్ రిక్వైర్మెంట్ కేటగిరీలో ఫర్నిచర్ సెలెక్ట్ చేయడం జరిగింది. రిక్వైర్మెంట్ నేమ్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి లిస్ట్ ఏం కనిపించట్లేదు, ఇంకా ఇది అప్డేట్ అవ్వలేదు. నెక్స్ట్ రిక్వైర్మెంట్ కేటగిరీలో లైబ్రరీ సెలెక్ట్ చేయండి. రిక్వైర్మెంట్ నేమ్ గమనించినట్లయితే లైబ్రరీ రిసోర్స్ రూమ్, లైబ్రరీ రూమ్ కనిపిస్తాయి. లైబ్రరీ రూమ్ సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1గా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వైట్ వాష్ సెలెక్ట్ చేయండి. రిక్వైర్మెంట్ నేమ్ గమనించినట్లయితే ఇక్కడ లిస్ట్ ఏం కనిపించట్లేదు, ఇది ఇంకా అప్డేట్ అవ్వవలసి ఉన్నది. ఈ విధంగా మన పాఠశాలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ట్యాప్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ బటన్ ట్యాప్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన పాఠశాలకు కావాల్సినటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం డొనేషన్ కార్నర్లో అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ మనం మన పాఠశాలకు అందినటువంటి విరాళాలను కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ వివరాలు అప్లోడ్ చేయడానికి సబ్మిట్ రిసీవ్డ్ డొనేషన్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ క్విక్ రిసీవ్ అని నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డోనర్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. మనకు ఎవరైతే డొనేట్ చేయడం జరిగిందో వారి యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడిలో డోనర్ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మొబైల్ నెంబర్ డోనర్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. అడ్రస్ డోనర్ యొక్క అడ్రస్ వివరాలు, పిన్ కోడ్ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డోనర్ యొక్క ఫోటోను సెలెక్ట్ చేసి 2 MB సైజులో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు పబ్లిష్ యువర్ డొనేషన్ డీటెయిల్స్ ఇన్ డోనర్ కార్నర్ వెబ్ పేజీ అని కనిపిస్తుంది, ట్యాప్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆ డోనర్ మనకు ఇచ్చినటువంటి డొనేషన్ డీటెయిల్స్ను కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. డొనేషన్ డీటెయిల్స్ గమనించినట్లయితే మనీ, కైండ్, టైం అని 3 రకాల డొనేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం మనీని కనుక సెలెక్ట్ చేసినట్లయితే క్యాష్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్, చెక్, డిడి అనే డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. డొనేషన్ టైప్లో కైండ్ సెలెక్ట్ చేసినట్లయితే టైప్ ఆఫ్ ద కైండ్, క్వాంటిటీ, అప్లోడ్ ఫోటో అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ రకమైనటువంటి వస్తువులు ఎన్ని ఇచ్చారనేది వాటి యొక్క ఫోటోలు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ డొనేషన్ టైప్లో టైం కనుక సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ డేట్ టైము, ఎండ్ టైము, నెంబర్ ఆఫ్ అవర్స్, టైప్ ఆఫ్ వర్క్, అప్లోడ్ ఫోటో అనే డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవడానికి స్కూల్ రిక్వైర్మెంట్ యాడెడ్ రిపోర్ట్ ట్యాప్ చేయండి. మనం అప్లోడ్ చేసినటువంటి అన్ని రకాల వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ గమనించినట్లయితే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వాటర్ ప్యూరిఫైయర్ 1, క్లాస్ రూమ్ డ్యూయల్ డెస్క్స్ 29, కిచెన్ షెడ్ సంబంధించి ప్లేట్స్ అండ్ గ్లాసెస్ 84, ఒక కిచెన్ షెడ్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైయర్ 1, స్కూల్ ఎలక్ట్రిసిటీ 1 మన రిక్వైర్మెంట్స్గా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం అప్లోడ్ చేసినటువంటి రిక్వైర్మెంట్స్ను కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.